So please chant the prayers along with me. ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरोः श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगणा ललिता श्रीविशाखान्वितांश्च। हे कृष्ण करुणा सिन्धु दीनबन्धो जगत्पते गोपेश गोपिकान्त राधाकान्त नमोऽस्तुते। तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। नम ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिनिति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम 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 हरे हरे। जय जय श्री चैतन्य जय नित्यानंद जय द्वैत चंद्र जय गौर भक्त वृंद। जय जय श्री चैतन्य जय नित्यानंद जय द्वैत चंद्र जय गौर भक्त वृंद। जय जय श्री चैतन्य जय नित्यानंद जय द्वैत चंद्र जय गौर भक्त वृंद। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। मुखं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरम्। श्री श्री राधा मदन मोहन जी की जय। श्री श्री गौर निताई की जय। श्री श्री रमा समेत सत्यनारायण स्वामी की जय। श्री श्री गंधर्व का गिरधारी की जय। श्री चैतन्य महाप्रभु की जय। श्री श्री लक्ष्मी नरसिम्हा की जय। श्री बालाजी की जय। श्री देवी की जय। भूदेवी की जय। श्री श्री जगन्नाथ बलदेव सुभद्रा माई की जय। श्रीमद भगवद गीता की जय। श्रील प्रभुपाद की जय। श्रील गुरुदेव की जय। समावत गौर भक्त वृंद की जय। अनंत कोटि वैष्णव वृंद की जय। कलियुग पावन हरि नाम संकीर्तन की जय। निताई गौर प्रेमानंदे हरि हरि बोल। సో హరే కృష్ణ మతేస్ అండ్ ప్రభుజీస్, చాలా చాలా సంతోషం మీరు అందరు జాయిన్ అయినందుకు. సో లాస్ట్ సాటర్డే వేరే ప్రోగ్రామ్ ఉండడం వల్ల నేను రాలేదు. అండ్ గోవర్ధన్ ప్రభు చక్కగా శ్రీల జీవ గోస్వామి గురించి క్లాస్ తీసుకున్నారు. అండ్ ఐ థింక్ రామాయణంలో కూడా కొన్ని టాపిక్స్ చెప్పినట్టున్నారు. సో హోప్ యూ లెర్న్ సంథింగ్. మీరు కొన్ని ఉంటారు ఎలా వైష్ణవులు ఉంటారు అనేది. సో ఈరోజు మనము భగవద్గీత అనేది కంటిన్యూ చేద్దాము. సో లాస్ట్ వీక్ అంటే ఏదైతే మనం నేను క్లాస్ తీసుకున్నానో అందులో ఏ శ్లోకం కవర్ చేసామో ఎవరైనా చెప్తారా? 21 ప్రభుజీ 3.21. 3.21 రైట్. సో ఈజీ క్వశ్చన్ ఇది. శ్లోకం ఎవరు చెప్తారు? శ్లోకం చెప్పండి. ప్రభుజీ అయితే చాలా డేంజర్. అది కష్టం ప్రభుజీ. యా సాయి ప్రేమ మాతాజీ హ్యాండ్ రైస్ చేశారు. చెప్పండి సాయి ప్రేమ మాతాజీ. హరే కృష్ణ ప్రభు. అక్కడ సాయి ప్రేమ యా చెప్పండి సాయి ప్రేమ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. యత్ యత్ ఆచరతి శ్రేష్ఠ తత్తత్ ఏవ తరో జనః సయ్యత్ ప్రమాణం కురుతే లోకస్తత్ అనువర్తతే.
వెరీ నైస్ మాతాజీ. ఓకే. సో శ్లోకం నంబర్ ఒకళ్ళు చెప్పారు, శ్లోక ఒకళ్ళు చెప్పారు. ఇప్పుడు దానికంటే డిఫికల్ట్ క్వశ్చన్. శ్లోక మీనింగ్ చెప్పాలి, అనువాదం చెప్పాలి. ఎవరు చెప్తారు? ఎస్ సూర్యతేజ ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ. సో ఎవరైతే టాప్ క్లాస్ పర్సన్స్ ఉంటారో, ఎవరైతే లీడర్స్ ఉంటారో వాళ్ళని జనరల్ పీపుల్ అనుకరిస్తారు కాబట్టి మన గోస్వామిస్ కానీ మన గురూస్ కానీ వాళ్ళు కొన్ని స్టాండర్డ్స్ ని సెట్ చేసి పెట్టారు. వాళ్ళకి యాక్చువల్గా ఒక కర్మ అంటూ ఏమీ ఉండదు, బట్ స్టిల్ దే పర్ఫార్మ్ యాక్టివిటీస్ జస్ట్ టు షోకేస్ ది హైయెస్ట్ స్టాండర్డ్ ఆఫ్ డివోషన్ అండ్ భక్తి. సో అది ఓకే. ప్రభుజీ. సో ఎవరికి చెప్తున్నారు ఇది? ఎవరెవరికి చెప్తున్నారు? General, like Krishna is saying this to Arjuna, but this applies to everyone. యా రైట్. సో వాట్ ఎవర్ లీడర్స్ టు, శ్రేష్ఠులు ఎవరైతే ఏదైతే చేస్తారో అది వేరే వాళ్ళు ఆటోమేటిక్గా ఫాలో అవుతారు. కాబట్టి వేరే వాళ్ళకి ఫాలో అయ్యే వాళ్ళకి ఒక ప్రమాణం అనేది ఇవ్వడం కోసం అర్జున నువ్వు ఇది పని చెయ్యు అంటే ధర్మాన్ని నిర్వర్తించు, నేను చెప్పేది చెయ్యి, యుద్ధం చెయ్యి అనేసి చెప్తున్నారు. రైట్. సో మనం చాలా చర్చించాము ఆ రోజు ఏంటంటే ఎలాగైతే టీచర్స్, పేరెంట్స్, సొసైటీలో ఉండే లీడర్స్, మీడియా వీళ్ళందరూ కూడా లీడింగ్ పొజిషన్లో ఉంటారు ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టేజ్లో. కాబట్టి మనకి ఫాలోవర్స్ ఉంటారు, మనం వేరే వాళ్ళని ఫాలో చేస్తాం. కాబట్టి వీ షుడ్ చూస్ లీడర్స్ వెరీ కేర్ఫుల్లీ. మనం ఎవరిని ఫాలో అవుతున్నాం అది కేర్ఫుల్గా చూస్ చేయాలి. ప్లస్ మనల్ని కూడా ఎవరో ఒకరు చూస్ చేసుకొని ఫాలో అవుతుంటారు కాబట్టి మనం కూడా మంచి స్టాండర్డ్స్ అనేది ఫాలో అవ్వాలి. సో మనం భక్తి చేసేటప్పుడు ఇవన్నీ మనము గుర్తు పెట్టుకోవాలి. సో నేను చాంటింగ్ 108 రౌండ్స్ చేసేటప్పుడు అందరికీ కలిసి చేయంటాను కదా. సో అందరు చేస్తున్నారా? మ్యూట్లో పెట్టాను కాబట్టి ఎవరు చేస్తున్నారు ఎవరు చేయట్లేదు అనేది చేస్తున్నాం కనుక్కోవడం ప్రభుజీ, చేస్తున్నాం ప్రభుజీ. చేస్తున్నా ప్రభు. అండ్ మంగళాచరణ చెప్పేటప్పుడు అందరు చెప్తున్నారా? Yes, ఆ, Prabhu. చెప్తున్నాం Yes, ప్రభుజీ. ప్రభుజీ. ఓకే. సో మేము మంగళాచరణ గురించి అబద్ధం ఒకసారి. చెప్పిన కృష్ణ అయితే చూస్తాడు కదా ప్రభుజీ. అబద్ధం మీరు చెప్పరు, కాకపోతే ఎవరైతే చేయట్లేదో వాళ్ళు చేసినానా లేదా అనేది కూడా చెప్పరు. సో ఇటు అబద్ధం చెప్పరు, అటు నిజం కూడా చెప్పరు. మాతాజీ నేర్పించింది ప్రభు మంగళాచరం. ఓకే నైస్. సో మంగళాచరణ గురించి ఒక ఎక్స్పీరియన్స్ చెప్తాను. జనరల్గా మంగళాచరణ చలో ఏదో చేయాలి కదా, మనం క్లాస్ ముందు స్టార్ట్ చేసే ముందు ఇది ఒక ఫార్మాలిటీ లాగా చాలా రోజులు చేసేవాడిని. ఓ రోజు స్లోగా చేశాను అనమాట. స్లోగా చేసినప్పుడు ఏమైందంటే ఒక్కొక్క పదం యొక్క అర్థం మీద ఫోకస్ చేసే అవకాశం దొరికిందనమాట. సో కృష్ణ గురించి ప్రణామ మంత్రం చెప్పేటప్పుడు ఏమంటాం మనం? ఎవరైనా చెప్పగలరా కృష్ణది ప్రణామ మంత్రం? हे कृष्ण करुणा सिंधु दीनबंधु जगत्पते गोपीश गोपिका कांता राधा कांता नमस्तुते. నమస్తే. రైట్. సో ఇక్కడ కృష్ణని ఏం సంబోధిస్తున్నారు? హే కృష్ణ కరుణా సింధు. రైట్. సో కరుణ అంటే కరుణ అది మనకు తెలుసు. సింధు అంటే సముద్రం. సో మన లోపల ఒక డ్రాప్ అనే కరుణ ఉంటే కృష్ణ ఎవరు అండి? సముద్రం. ఆ కరుణకే సముద్రం అన్నమాట. మరియు ఎవరి బంధు? దీన బంధు. సరే ఆయనకి కరుణ చాలా ఉంది, కానీ ఆయన నన్ను చూసుకుంటాడా అంటే నువ్వు దీన పరిస్థితుల్లో ఉన్నావు అంటే బీ అష్యూర్డ్ హీస్ దీన బంధు. సరే ఆయనకి చాలా కరుణ ఉంది, నేను దీన పరిస్థితిలో ఉన్నారు కాబట్టి నాకు బంధువులుగా మిత్రుల్లాగా వస్తారు, కానీ ఆయన దగ్గర పవర్ ఉందా, అథారిటీ ఉందా? జగత్పతే. సో హీఈస్ ది జగత్పతి. ఓకే. అండ్ ఆయన లీలానుసారంగా మనం చూస్తే గోపేశ గోపికా కాంత రాధాకాంత్. సో గోపికలకు కాంత్ అంటే యాక్చువల్గా కాన్సర్ట్ అని అనొచ్చు, లేదా స్వామి అని అనొచ్చు. కాన్సర్ట్ అంటే వాళ్ళ ఏదైతే పార్ట్నర్ అన్నమాట. రైట్. సో హస్బెండ్ అండ్ వైఫ్ ఉంటారు కదా, అట్లా కాన్సర్ట్ అంటారు అనమాట. సో హీ ఈస్ ద కాంత్ ఆఫ్ గోపికాస్ అండ్ హీఈస్ ద కాంత్ ఆఫ్ శ్రీమతి రాధారాణి. సో అంత గొప్ప వ్యక్తి ఆయన, జగత్పతి, దీనులకు బంధువు, మరియు ఆయనకి కరుణ కూడా ఉందన్నమాట. ఈ మూడు చాలా ఇంపార్టెంట్ విషయాలు అన్నమాట. ఏంటంటే ఫస్ట్ కరుణ చాలా మంది హృదయంలో ఉండొచ్చు, కానీ ఆయన మనకు బంధువు కాకపోవచ్చు. కొన్నిసార్లు ఆ కరుణ ఉండొచ్చు, బంధువు అవ్వచ్చు, కానీ చేసే పవర్ లేకుండా ఉండొచ్చు. రైట్. సో కృష్ణ దగ్గర మూడు ఉన్నాయి. హీఈస్ జగత్పతి, కరుణా సింధు అండ్ ఆల్సో దీనబంధు. రైట్. సో అందుకనే మనం కృష్ణ పైన డిపెండ్ అవ్వచ్చు.
మనం ఎప్పుడైనా ఏ దీన పరిస్థితుల్లో ఉన్నా సరే, యాక్చువల్గా దీన పరిస్థితులు కొన్నిసార్లు ఉంటాము, కొన్నిసార్లు ఉండం అని అప్పుడప్పుడు మనం ఇట్లా చర్చిస్తుంటాం. కానీ మటీరియల్ వరల్డ్లో ఉన్నాం, ఈ భౌతిక జగత్తులో ఉన్నామంటే దీన పరిస్థితిలో ఉన్నట్టే. రైట్. ఇప్పుడు జైల్లో ఉండే వ్యక్తి కొన్నిసార్లు బాగుంటది, కొన్నిసార్లు బాగుండదు అని తను జైల్లో ఉండే వేరే వ్యక్తులతో మాట్లాడొచ్చు. కానీ ఏ వ్యక్తి అయితే జైల్లో లేడో అతనికి జైల్లో ఉండే వ్యక్తికి ప్రతి క్షణం దీన పరిస్థితిలో ఉన్నాడనే అనుకుంటామా లేదా? ఎస్, నో? రైట్. సో మనం కొన్నిసార్లు బాగుంటాము, ఆర్థిక పరిస్థితి, శారీరక పరిస్థితి అంత బాగానే ఉంది, ఫిజికల్ హెల్త్, వెల్త్ అంత బాగానే ఉందని అనుకుంటాము, కొన్నిసార్లు బాగాలేదు అనుకుంటాం. కానీ ఈ ప్రపంచంలో ఉన్నామంటే ఈ రోజు బాగున్నా రేపు ఏదో ఒకటి అవుతుంది, ఈ రోజు బాగాలేకపోయినా రేపు ఏదో మంచి జరగచ్చు. సో ఈ మంచి చెడు సుఖ దుఃఖాలు వస్తూనే ఉంటాయి. కాబట్టి అల్టిమేట్లీ ఇంత చేంజ్ అయ్యే వరల్డ్లో మనం ఉన్నామంటే దీన పరిస్థితుల్లోనే ఉన్నాము, మనము దీనులమే. సో కాబట్టి కృష్ణ మనకి దీన బంధు. సో మనము కృష్ణ షెల్టర్ తీసుకోవాలి. రైట్. సో మరి నేను చాలా తప్పులు చేశాను కదా, అప్పుడప్పుడు వెళ్తాను గుడికి, అప్పుడప్పుడు చాంటింగ్ చేస్తాను, అప్పుడప్పుడు చెయ్యను, కొన్ని ఫాలో అయితే కొన్ని ఫాలో అవ్వను, మరి కృష్ణ నన్ను పట్టించుకుంటారా, హెల్ప్ చేస్తారా అంటే హీస్ కరుణా సింధు. ఆయనకు కండిషన్స్ పెద్దగా లేవు అన్నమాట. కొంచెం కరుణ ఉంటే కండిషన్స్ చెప్పొచ్చు, నువ్వు ఇట్లా చేస్తే ఫాలో అయితేనే నేను నీ పైన కరుణ చూపిస్తా, లేకపోతే లేదు అనేసి కొంచెం కరుణ ఉన్నప్పుడు కండిషన్స్ పెట్టొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మీ దగ్గర 100 రూపాయలు ఉన్నాయనుకోండి, మీరు చూస్ చేయొచ్చు ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వకూడదు అనేసి. రైట్. బట్ మీ దగ్గర తరగని ఆస్తి ఉంది, మీరు డబ్బులు ఇచ్చే కొద్దీ ఇంకా డబ్బులు వస్తూనే ఉన్నాయి అనుకోండి, అప్పుడు పెద్దగా ఆలోచిస్తారా ఎవరికి ఇవ్వాలి ఎవరికి లేదు అనేసి? ఆలోచిస్తాం. లేదు ప్రభు. ఆలోచించాం, సరేలే ఇంకా ఇచ్చేద్దాంలే తర్వాత బాగుపడతాడులే అనేసి. కానీ మన దగ్గర కొన్నే ఉన్నాయి అనుకోండి, బాగా ఆలోచిస్తాం ఇవ్వాలా లేదా ఇవ్వాలా లేదా. చాలా ఉన్నాయి, తరగని ఆస్తి ఉంది, ఎంత ఇచ్చే కొద్దీ ఎంత పెరుగుతుంది అనుకోండి, దాన్ని మనం పెద్దగా ఆలోచించామన్నమాట. ఎస్, కొందరు మిస్యూజ్ చేయొచ్చు, కొందరు గుడ్ యూస్ చేయొచ్చు, బట్ వీఆర్ నాట్ వరీడ్ అబౌట్ ఇట్. సో సిమిలర్లీ కృష్ణ ఇస్ కరుణా సింధు. కాబట్టి మనం కొన్ని తప్పులు చేసినా సరే, కొన్ని పాపాలు చేసినా సరే, కొన్ని అపరాధాలు చేసినా సరే, ఆయన మనల్ని ప్రేమించడం ఆపడు, ఆయన మన పైన కరుణ చూపించడం ఆపడు. అయితే మరి కొన్నిసార్లు కరుణ చూపించినట్టు ఉంటుంది, కొన్నిసార్లు చూపించలేనట్లు ఉంటుంది. మరి ఎట్లా అంటే మనకి తేడా అనిపిస్తుంది. ఇప్పుడు మనము కొన్నిసార్లు మనకి హెల్త్ బాగాలేనప్పుడు ఫుడ్ టేస్టీగా ఉండదు, అవునా? ఎస్, నో? ఎస్ ప్రభు. రైట్. కానీ మనం హెల్దీగా ఉన్నప్పుడు సేమ్ ఫుడ్ టేస్టీగా ఉంటుంది. టేస్ట్ సో వండేవాడిది తప్ప మనకు టేస్ట్ రాకపోతే లేదు ప్రభు, మంది తప్పు. మంది తప్పు కదా. సో కృష్ణ కరుణ ఎప్పుడు ఇస్తూనే ఉంటారు, కానీ కొన్నిసార్లు మనకు కరుణ దొరికింది అని అనిపిస్తుంది, కొన్నిసార్లు కరుణ కృష్ణ చూపిస్తలేడు అని అనిపిస్తుంది. ప్రాబ్లం ఏంటంటే మనం కండిషన్ అనేది చేంజ్ అవుతుంది కాబట్టి మనకు అర్థం కావట్లేదు. అదర్వైజ్ ఆయన కరుణ రావడం అనేది ఆపరనమాట. సో ఒక్కొక్క మంత్రం మీద మనం మెడిటేట్ చేస్తే యాక్చువల్గా మనకి ఒక రకంగా ప్రౌడ్గా ఫీల్ అవుతుంది. అంటే నేను ఎంత గొప్ప వ్యక్తి ఆశ్రయం తీసుకున్నాననే గర్వంగా ఉంటుంది, రెండో వైపు ధైర్యంగా ఉంటుంది. ఎవరో చిన్న చిత్కా మనిషి ఆశ్రయం తీసుకోలేదు, నేను అక్కడ జగత్పతి ఆశ్రయం తీసుకున్నాను కాబట్టి నాకు కంగారు పడాల్సిన అవసరం లేదు అని ధైర్యం వస్తుంది అనమాట. సో జస్ట్ మంగళాచరణ్ కూడా మీకు ప్రాపర్గా అర్థమైంది, అందులో విశ్వాసం ఉందనుకోండి, స్టిల్ లైఫ్ విల్ బి డిఫరెంట్ అనమాట. అందుకని ఈ మంగళాచరణ్ని క్యాజువల్గా ఏదో ఫార్మాలిటీ లాగా తీసుకోకండి. ఎవ్రీ మంత్ర దట్ వి చాంట్, ఎవ్రీ టాపిక్ దట్ వి డిస్కస్ ఇస్ వెరీ వెరీ వాల్యుయబుల్. ఓకే. సో వి విల్ జస్ట్ గో త్రూ. మనం 3.21 కంప్లీట్ చేసాం కాబట్టి ఈరోజు 3.27 చూద్దాము. అయితే 27 దాకా చేరేలోపు మిగతా బ్యాలెన్స్ ఏవైతే శ్లోకాలు ఉన్నాయో వాటి అనువాదాలు అనేది చదువుదాము. అండ్ వి విల్ డిస్కస్ 3.27. ఒక నిమిషం, నేను ఆ శ్లోకం తీస్తా. సో ఎవరెవరు చదవాలనుకుంటున్నారో వాళ్ళు హ్యాండ్ రైస్ చేయండి. ఓన్లీ అనువాదాలు చూద్దాము. ఓకే. ఎస్, లలిత రత్న మాతాజీ
అన్మ్యూట్ చేసుకొని అనువాదం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ఇది 3.22. ఓ పార్థ, ముల్లోకములలోను నాకు నిర్దేశింపబడిన కర్తవ్యం ఏది లేదు, నేను కోరుకునేది లేదు, దేనిని పొందనవసరం లేదు, అయినను నేను కర్మలలో నెలకొంటిని. భాష్యము. వైదిక ధర్మంలో భాష్యం వద్దు. దేవాది దేవుడు అంటే మీరు వినట్లేదన్నమాట నేను ఏం చెప్తున్నాను. ఉట్టి అనువాదమే అనువాద చదువుతున్నాను. ఉట్టి అనువాదాలే చదువుదామని చెప్పాను. అలా అన్నప్పుడు మళ్ళీ మీరు భాష్యానికి వెళ్ళారంటే మీ ఫ్లోలో మీరు ఉన్నారు, జాగ్రత్తగా వినట్లేదు. ఓకే, సో నెక్స్ట్ ఎస్ వినోద్ కుమార్ ప్రభు 3.23 నేను షేర్ చేస్తాను. హరే కృష్ణ ప్రభుజీ. యా, చదవండి ప్రభు. ఓ పార్థ. ఓ పార్థ, ఒకవేళ నేను విద్యుక్త ధర్మమును చక్కగా నిర్వహింపనిచో మానవులందరూ తప్పక నా మార్గమునే అనుసరింతురు. యా, సో ఇక్కడ 3.22లో ఏం చెప్పారంటే యాక్చువల్గా నేను ఏం చేయాల్సిన అవసరం లేదు, నేను పొందాల్సింది ఏం లేదు, అయినా సరే నేను కర్మ చేస్తున్నాను, అంటే నా కర్తవ్యం అనేది చేస్తున్నాను. అయితే మరి ఎందుకు చేస్తున్నావు, ఏం పొందడానికి లేదు కదా, అయినా ఎందుకు చేస్తున్నావు అంటే, ఓ పార్థ, ఒకవేళ నేను విద్యుక్త ధర్మమును చక్కగా నిర్వహింపనిచో మానవులందరూ తప్పక నా మార్గమునే అనుసరింతుతురు. సో జనరల్గా మనం కొందరు నాస్తికులు ఆర్ భక్తిలో ఏ పరిపక్వత, టేస్ట్, జ్ఞానం లేని వాళ్ళు ఏమంటారంటే, కృష్ణకి ఇంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ఉండే, కృష్ణకి ఇంతమంది భార్యలు ఉండే, నాకు ఒక్క భార్యనే ఎందుకు ఉండాలి అని అంటారు. సో ఈ విషయము అనుకరించాల్సిన విషయమా? కాదు ప్రభు. కాదు ప్రభుజీ. రైట్. సో ప్రభుపాదుల వారికి చాలా మంది భక్తి గురించి లెక్చర్స్ ఇచ్చేటప్పుడు అడిగేవాళ్ళు అనమాట. ప్రభుపాద్ మీరు రాసలీల గురించి చెప్పండి, రాసలీల గురించి చెప్పండి, ఇంతమంది భార్యలు ఉన్నారు కదా కృష్ణకి, వాటి గురించి చెప్పండి అని అన్నప్పుడు ప్రభుపాద్ అంటున్నాను అనమాట, రాసలీల అనేది కృష్ణ 8th ఇయర్లో జరిగింది. సో అది మీరు తెలుసుకోవాలంటే ఫస్ట్ 7th ఇయర్లో కృష్ణ గోవర్ధన లీల చేశారు, గోవర్ధన ఎత్తారు. సో ఫస్ట్ యు అండర్స్టాండ్ కృష్ణాస్ గ్రేట్నెస్. సో తత్వాన్ని అర్థం చేసుకొని దాని తర్వాత లీలల గురించి అడగాలి. రైట్. అండ్ తత్వం అర్థమైంది అనుకోండి, మీరు అనుకరించరు, కృష్ణ చెప్పింది అనుసరిస్తారు. అనుకరించడం అంటే ఏంటంటే ఇమిటేట్ చేయడం, అనుసరించడం అంటే ఏంటంటే ఫాలో చేయడం. రైట్. సో కృష్ణకి తెలుసు ఏంటంటే మనము రాంగ్ ఎగ్జాంపుల్ సెట్ చేస్తే ఖచ్చితంగా జనాలు అవి ఫాలో అవుతారు. కాబట్టి నేను కరెక్ట్ ఎగ్జాంపుల్ సెట్ చేయాలని నేనేం చేస్తున్నాను, నా విద్యుక్త ధర్మాల్ని నేను నిర్వర్తిస్తున్నాను అంటారు. సో ఎవరన్నా ఒక ఎగ్జాంపుల్ చెప్పగలరా, కృష్ణ ఏంది మనం ఫాలో అయ్యేలాగా ఏమేం చేశారో ఏదన్నా 1-2 ఎగ్జాంపుల్స్ చెప్పగలరా? గురు ఆశ్రయం తీసుకున్నారు. ఎవరైనా గురు? సాందీపని. రైట్. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ విషయం మాతాజీ చెప్పారు. ఏంటంటే గురు ఆశ్రయం తీసుకోవడం అనేది ఎంత ఇంపార్టెంట్ విషయం అంటే, కృష్ణ స్వయంగా భగవంతుడే ఈ లీల చేయడానికి వచ్చినప్పుడు ఆయన కూడా గురు ఆశ్రయం తీసుకుంటారు. ఎందుకంటే మీరు ఇప్పటికీ చాలా మంది ఉంటారు ఏమంటారంటే, నేను డైరెక్ట్గా భగవంతుడితో కనెక్షన్ పెట్టుకున్నప్పుడు నాకు మధ్యలో గురువు ఎందుకు అంటారు. రైట్. సో కొందరు ఏమంటారంటే నాకు గురువు అవసరం లేదు అంటారు. యాక్చువల్గా కృష్ణ భగవంతుడైనా సరే గురు ఆశ్రయం తీసుకొని ఏం ఎగ్జాంపుల్ సెట్ చేస్తున్నారు, మనందరూ గురు ఆశ్రయం, ఒక ప్రామాణిక గురు ఆశ్రయం తీసుకోవాలనేసి ఎగ్జాంపుల్ సెట్ చేసిన తర్వాత మనం ఎలా చెప్పగలం నాకు గురువు అవసరం లేదనేసి. రైట్. సో ఇది మూర్ఖత్వం అన్నమాట. ఒకవేళ కృష్ణ తన మొత్తం జీవిత కాలంలో జస్ట్ లీలలే చేశారు అండ్ ఇలా గురు ఆశ్రయం తీసుకోలేదు, విద్యుక్త ధర్మాల్ని నిర్వర్తించలేదు అనుకోండి, దెన్ మనమందరం కూడా ఏంటంటే కృష్ణ చెయ్యలేదు, సో ఆయనే చేయనప్పుడు నేనెందుకు చెయ్యాలి అనేసి అనుకుంటారు. బట్ సరే, మరి ఆయన చేసినట్టే నువ్వు చేయాలనుకుంటే మరి నువ్వు కూడా గోవర్ధన్ ఎత్తాలి కదా. రైట్. సో ఎత్తుతామా, అవుతుందా మనతోని? కాదు ప్రభు. రైట్. సో దీన్ని ఏమంటారంటే సెలెక్టివ్ లిజనింగ్ ఆర్ సెలెక్టివ్ ఫెలోషిప్ అంటారు. అంటే నాకు నచ్చినవి, నాకు వచ్చినవి, నాకు ఈజీ అయినవి నేను ఫాలో అవుతా, మిగతా అయితే ఫాలో అవ్వను అనేసి. రైట్. సో కృష్ణ 16,108 భార్యలని పెళ్లి చేసుకున్నాడు, కానీ ఒక్కొక్క భార్యకి ఒక్కొక్క ప్యాలెస్ ఇచ్చారు. మనము ఒక్క భార్యకి లేదా ఒక్క భర్తకి ఒక్క 2 BHK ఇవ్వడానికే 20 సంవత్సరాలు లోన్లు కడతాము. రైట్. సో ఇట్లాంటి పరిస్థితుల్లో మనం కృష్ణ అంతమంది భార్యలు ఉన్నారు కాబట్టి నేను కూడా ఫాలో అవుతానంటే పాసిబుల్ ఫైనాన్షియల్లీ అట్లీస్ట్? నో ప్రభు. ఈ మధ్య సంబంధాలు రావాలంటే కూడా సొంత ఇల్లు ఉందా, బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంది, ప్యాకేజ్ ఎంత ఉంది అనేసి అడుగుతున్నారు.
సో ఎంత అనుకరించడానికి ట్రై చేసిన, ఈవెన్ కృష్ణ చెప్పారనుకోండి, నాలాగే మీరు చాలా మంది భార్యల్ని మీరు కూడా పెళ్లి చేసుకోవచ్చు అని చెప్పినా సరే, ఫైనాన్షియల్ ఇట్ ఈస్ నాట్ ఫీజిబుల్ యాజ్ ఆఫ్ నౌ, రైట్? సో ఏంటంటే కృష్ణ ఒక ఎగ్జాంపుల్ సెట్ చేస్తారు, బికాస్ కలియుగ జీవులకి ఎస్పెషల్లీ ఈ ప్రాబ్లం ఉంటుంది. ఏంటంటే మనము అనవసరమైనవి అనుకరిస్తాము, అవసరమై అనుసరించాల్సింది పక్కన పెట్టేస్తాం అనేసి. సో అందుకనే తను ఎగ్జాంపుల్ సెట్ చేస్తారు. అందుకనే మీరు చూడండి, సుధామ ఎవరైతే తన బ్రాహ్మణ ఫ్రెండ్ ఉన్నారో, తను ఎప్పుడైతే వస్తారో, ఒక క్షత్రియ లేదా ఒక హోస్ట్ అంటే ఆతిథ్యం ఇవ్వడానికి ఎవరైతే పిలుస్తారో గెస్ట్ని, వాళ్ళకి ఆతిథ్యం ఇవ్వడం అనేది విద్యుక్త ధర్మం అన్నమాట. సో కృష్ణ స్వయంగా బ్రాహ్మణుడికైతే ఆతిథ్యం చాలా ఇవ్వాలి. సో అందుకనే స్వయంగా తన సింహాసనం మీదనే కూర్చోబెట్టి తనకి పాదసేవనం చేస్తారనమాట. సో అలా అవన్నీ ఎగ్జాంపుల్స్ ద్వారా మనకి చెప్తున్నారు ఏంటంటే, నేను కూడా భగవంతుడైనా సరే ఈ డ్యూటీస్ చేస్తున్నాను, చేయాల్సిన అవసరం లేదు, కానీ మీరు నన్ను ఫాలో అవుతారు కాబట్టి ఇవన్నీ చేస్తున్నాను అనేసి. ఓసారి మనకి శ్రీమద్ భాగవతంలో ఉంటుంది, నారద ముని కృష్ణ ఏమేం చేస్తున్నారు అనేసి చెక్ చేయడానికి వెళ్తారనమాట. సో 16,108 ప్యాలెస్లు ఉన్నాయి కదా, ఒక్కొక్క ప్యాలెస్లో వెళ్తారనమాట. అయితే కృష్ణ ఏంటంటే కేవలం 16,108 రాణులకి ఒక్కొక్క ప్యాలెస్ ఇవ్వడం కాదు, వాళ్ళందరితో అట్ ద సేమ్ టైం ఉంటారు కూడా. సో ఆయన 16,108 ఎక్స్పాన్షన్స్ విస్తారాలుగా ఉండి ఎవ్రీ టైం, అంటే ఒకసారి రుక్మిణితో ఉన్నారంటే మళ్ళీ సత్యభామతో ఉండరా? లేదు, రుక్మిణితో సత్యభామతో అట్ ద సేమ్ టైం ఉంటారు, డిఫరెంట్ ప్యాలెస్లో ఉంటారు. అలా 16,108 ప్యాలెస్లలో తన విస్తారం ద్వారా ఉంటారనమాట. సో నారదముని చెక్ చేస్తుంటారు, ఇక్కడ ఏం చేస్తున్నారు, అక్కడ ఏం చేస్తున్నారు. సో డిఫరెంట్ డిఫరెంట్ యాక్టివిటీస్ చేస్తుంటారు. శ్రీమద్ భాగవతం 10వ స్కందంలో వస్తుంది. సో అవన్నీ యాక్టివిటీస్ చూపించడానికి అన్నమాట మనకి ఏంటంటే, మనం యాజ్ అ గృహస్థగా ఇవన్నీ ఫాలో అవ్వాలి వర్ణాశ్రమ ధర్మంలో అనేసి. ఓకే, సో దెన్ విల్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ 3.24. ఎస్, చదవండి, ఎవరు చదువుతారు? యా, అనుష మాతాజీ. శ్రీకృష్ణ ప్రభుజీ, నేను విద్యుక్త ధర్మములను నిర్వహింపనిచో లోకములన్నీయును నాశనమునకు గురి కావలసి వచ్చును. నేను అవాంఛనీయమైన ప్రజా బాహుళ్యమునకు కారకుడనై తద్వారా సర్వజీవుల శాంతిని ధ్వంసము చేసిన అగుదును. యా, కృష్ణ. సో ఏమైతుంది, కృష్ణ ఒకవేళ సెట్ చేయకపోతే ప్రాపర్ ఎగ్జాంపుల్ అందరు ఏంటంటే వాంఛనీయమైన ప్రజాబాహుళ్యం అంటే వర్ణ సంకర అంటారు. అంటే జనరల్గా ఏంటంటే సంతానం ఉండడం ఇంపార్టెంట్, కానీ ఆ సంతానం ఎలా ఉండాలి అంటే ధర్మ మార్గంలో నడిచి సొసైటీలో కూడా ధర్మ స్థాపన జరిగేలాగా, ధర్మం కంటిన్యూ అయ్యేలాగా ఉండాలి. వర్ణ సంకర అంటే ఏంటంటే ద చైల్డ్ విచ్ ఇస్ బార్న్ ఇన్ అ రాంగ్ వే అండ్ హూ ఇస్ నాట్ బ్రాట్ అప్ ఇన్ అ రైట్ వే. అంటే తప్పుడు మార్గంలో పిల్లల్ని కనడము మరియు తప్పుడు మార్గంలో పిల్లల్ని ఎదిగేలాగా చేయడం అన్నమాట. సో వీటి వల్ల ఏమవుతుందంటే సొసైటీ పాడవుతుంది. చాలా వరకు ఇప్పుడు కూడా మన ప్రపంచంలో చూస్తే మెనీ పీపుల్ ఆర్ ప్రెగ్నెంట్ వితౌట్ దేర్ విల్. అంటే ఈవెన్ మనం యుఎస్లో అటు ఇటు చూస్తే లాస్ వెగాస్ అని కొన్ని ప్లేసెస్లో ఏంటంటే దే డ్రంక్ అనమాట. అంటే పార్టీ చేసుకొని చాలా తాగేసి అండ్ వాళ్ళు ఇంకా ఇన్వాల్వ్ అయిపోయి దాని తర్వాత దే డోంట్ నో దట్ దే హ్యావ్ డన్ ఆల్ దిస్ యాక్టివిటీ. వాళ్ళు అవన్నీ చేశారని వాళ్ళకి గుర్తుండదు. అండ్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ దే విల్ అండర్స్టాండ్ దట్ దే ఆర్ నో ప్రెగ్నెంట్. సో అందుకనే చాలా అబార్షన్స్ కూడా జరుగుతుంటాయి. అండ్ ఈవెన్ కొందరు బర్త్ ఇచ్చినా సరే సరిగ్గా పెంచలేరు, ఎందుకంటే వాళ్ళు ప్రాపర్ కాన్షియస్నెస్తో లేరు అండ్ పెళ్ళి కూడా కాలేదు. కాబట్టి ఇట్లా చాలా వరకు పాపులేషన్ అనేది రాంగ్ వేలో పెరుగుతుందన్నమాట. సో ఇట్లాంటి వాళ్ళు వచ్చినప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు అమ్మా నాన్న సరిగ్గా ఉండి సరిగ్గా పెంచితేనే పిల్లలు సరిగ్గా ఉంటారో లేదో గ్యారంటీ లేదు. అట్లాంటిది పాపం పిల్లల్ని కనేసి వదిలేశారనుకోండి, వాళ్ళకి అమ్మా నాన్న సాయం ఉండదు, మార్గదర్శనం ఇచ్చే వాళ్ళు ఎవరు ఉండరు. కాబట్టి తనకి కరెక్ట్ ఏంటి రాంగ్ ఏంటి తెలియదు. కాబట్టి సమాజంలో ఏమవుతుంది, తను ఒక డిస్టర్బెన్స్లా తయారవుతాడు, రైట్? ఆయన మంచివాడు కాదా అంటే ఆయన తప్పేం లేదు, ఆయనకు మంచి చెడు చెప్పేవాళ్ళే లేరు. కాబట్టి ఆయనకి ఎట్లా తెలుస్తుంది ఇది మంచిగా ఇది చెడు అనేసి? సో తను ఏం చేస్తాడు, తన అవసరం తీర్చుకోవడం కోసం ఏది వీలైతుందో, ఏది తనకి ఆపర్చునిటీ దొరుకుతుందో అది చేసుకుంటూ వెళ్ళిపోతాడు అనమాట. సో మనము విద్యుక్త ధర్మాల్ని మనము ప్రాపర్గా ఒక ఎగ్జాంపుల్ సెట్ చేసి ఫాలో అవ్వకపోతే సొసైటీలో డిస్టర్బెన్స్ క్రియేట్ చేసిన వాళ్ళు అవుతాము, రైట్? సో అందుకనే కృష్ణ ఏం చేస్తున్నారంటే ఐఎమ్ ఫాలోయింగ్ దిస్, సో యూ షుడ్ ఆల్సో ఫాలో. దెన్ నెక్స్ట్ వచ్చేసి 3.25.
ఎస్ విజయలక్ష్మి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. పామరులు కర్మఫలములందు ఆసక్తులై తమ కర్మను అనుభవించినట్లు విద్వాంసుడైన వాడు సామాన్య జనులను ధర్మ మార్గమున వర్తింపచేయుటకై ఆసక్తి రహితముగా విహిత కర్మలను ఆచరించవలెను. యా. సో పనిచేసేవాళ్ళు 2 రకాలు. ఒకటి కర్మ ఫలాల పట్ల ఆసక్తి ఉండేవాళ్ళు, 2 వాళ్ళు కర్మ ఫలాల పట్ల ఆసక్తి లేని వాళ్ళు. సో మనం ఏ కేటగిరీలో రావాలంటే కర్మ చెయ్యాలి, కర్మ ఫలాలకి ఆసక్తి కాకుండా. అయితే మరి కర్మ ఫలాల పట్ల ఆసక్తే లేనప్పుడు కర్మ ఎందుకు చెయ్యాలి అంటే, అలా చెయ్యకపోతే వీళ్ళకి ఎగ్జాంపుల్ సెట్ చేయలేము. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళని పని ఆపేయి అని అన్నామనుకోండి, అంటే కర్మ ఫలాల పట్ల ఆసక్తి ఉండే వాళ్ళకి మీకు పని చేయడం అవసరం లేదు అని ఆపేయండి, భక్తే చెయ్యండి, అంతా వదిలేయండి అని మనం వాళ్ళకి చెప్పలేము. అండ్ అలా చెప్పడం వల్ల వాళ్ళు డిస్టర్బ్ కూడా అవుతారు. ఎందుకంటే అంత అటాచ్మెంట్ ఉండేవాళ్ళు వర్క్ వదలలేరు, వర్క్తో వచ్చే రిజల్ట్స్ని వదలలేరు. కాబట్టి వాళ్ళని మెల్లిమెల్లిగా సరైన మార్గంలోకి తీసుకురావాలి అంటే మనము వర్క్ చేయాలి డిటాచ్మెంట్‌తో. ఆసక్తి లేకుండా కర్మఫలాల పైన మనం వర్క్ చేయాలి. అప్పుడు మనల్ని చూసి వాళ్ళు నేర్చుకోవడానికి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు పిల్లలకి చెప్పారనుకోండి, ఏది రైట్ ప్రాసెస్ అనేసి. జస్ట్ చెప్పినంత మాత్రాన వాళ్ళు ఫాలో అయిపోతారా? లేదు ప్రభు, చేసి చూపెట్టాలి. మనం చేసి చూపెట్టాలి. రైట్? సో ఆధ్యాత్మికంగా ఎదిగిన వాళ్ళు పేరెంట్స్ లాంటి వాళ్ళు. అండ్ భౌతిక విషయాల పట్ల బాగా ఆసక్తి ఉండేవాళ్ళు పిల్లలు లాంటి వాళ్ళు. సో వాళ్ళకు కేవలం చెప్తే సరిపోదు, చేసి చూపించాల్సొస్తుంది. రైట్? యాక్చువల్‌గా మనం అసోసియేషన్‌లో ఉన్నప్పుడు, వైష్ణవుల సాంగత్యంలో ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే, అరే! వీళ్ళు కూడా నాలాగే జాబ్ చేస్తున్నారు. కానీ ఇంత ప్రశాంతంగా ఉన్నారు, ఇంత డిటాచ్డ్‌గా ఉన్నారు. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? అండ్ వాళ్ళు ఇలా ఉండడం వల్ల హ్యాపీగా ఉండగలుగుతున్నారు. నేను ఉండలేకపోతున్నాను. సో ఐ షుడ్ ఆల్సో లెర్న్ అబౌట్ దిస్ అని వాళ్ళకొక ఇన్‌స్పిరేషన్ అనేది, ఒక ప్రేరణ అనేది రావచ్చు. కానీ ఒకవేళ తను ఏ వైష్ణవ సాంగత్యంలో వచ్చినా సరే, వాళ్ళందరూ జాబ్ చేయని వాళ్ళు, బిజినెస్ చేయని వాళ్ళు, బాగా ఆస్తులున్నాయి, బాగా సెటిల్ అయిపోయి ఉన్నారు. వాళ్ళకి డబ్బుల గురించి పెద్దగా అవసరం లేదు. ఇట్లాంటి పొజిషన్‌లో ఉండేవాళ్ళు మాత్రమే సాంగత్యంలో వచ్చారనుకోండి, ఎప్పుడన్నా వాళ్ళు డిటాచ్‌మెంట్‌తో వర్క్ చేయగలరా? లేదు ప్రభు. వాళ్ళకేమనిపిస్తుందంటే, ప్రభుజీ మీకంటే అంత సెటిల్ అయిపోయింది, అంత చూసుకునే వాళ్ళున్నారు. మీరెట్లాగో డిటాచ్‌మెంట్ గురించి మాట్లాడొచ్చు. మాకంటే ఒక సాలరీ వచ్చి, బిల్స్ అన్నీ కట్టి, ఈఎంఐలు కట్టేసరికి ఆరిపోతుంది. సో, మాకు డిటాచ్‌మెంట్‌తో పని చేయడం అంత సంభవం కాదు. అనిపిస్తుందా? అనిపించదా? అనిపిస్తుంది ప్రభు. రైట్? కొన్ని కొన్ని సార్లు నేను చెప్తాననమాట. మీరు ఇట్లా చేయండి, ఇలా బుక్స్ చదవండి, 16 మాలలు చేయండి అంటే, ప్రభుజీ మీకంటే టైం ఉంది, మీరంటే చేయగలరు, మా వల్ల కాదంటారు. రైట్? సో, యాక్చువల్‌గా అన్ని రకాల అసోసియేషన్ మనకు కావాలి. ఒకటి ఏమి చేయకుండా పూర్తిగా, అంటే భౌతిక కార్యాలు చేయకుండా పూర్తిగా భక్తికి మనం జీవితాన్ని ధారపోసిన వాళ్ళకి అసోసియేషన్ కూడా మనకి కావాలి. ప్లస్ జాబ్ చేస్తూ మెటీరియల్ లైఫ్ అండ్ స్పిరిచువల్ లైఫ్‌ని బ్యాలెన్స్ చేసే వాళ్ళ సాంగత్యం కూడా కావాలి. రైట్? సో, అలా ఉన్నప్పుడు ఏమైతుందంటే, ఆ పొజిషన్ నుండి, అంటే మెటీరియల్లీ బాగా ఆసక్తి అయిన పొజిషన్ నుంచి మెటీరియల్ లైఫ్, స్పిరిచువల్ లైఫ్ బ్యాలెన్స్ చేసుకోవడం, ఆ స్టేజ్‌కి ఎలా రావాలి? దాని తర్వాత మొత్తం లైఫ్‌ని కంప్లీట్‌గా స్పిరిచువల్ ఎలా చేయాలి? సో, స్టేజ్ 1 ఏంటంటే కంప్లీట్‌లీ మెటీరియల్. కర్మఫలాల పట్ల చాలా ఆసక్తి ఉంది. స్టేజ్ 2 ఏంటంటే ఆసక్తి తగ్గింది, ఆసక్తి రహితులైతున్నాము అండ్ కృష్ణ పట్ల ఆసక్తుడైతున్నాం. సో, స్టేజ్ 2. స్టేజ్ 3 ఏంటంటే పూర్తిగా కృష్ణ పట్లనే ఆసక్తి. సో, మిగతా విషయాల పట్ల అనాసక్తి ఉంది. ఆసక్తి రహితమైపోయామన్నమాట. సో, ఇక్కడ నుంచి అంటే స్టేజ్ 1 నుంచి స్టేజ్ 3కి ఎళ్ళాలంటే మనకి ఇద్దరి అసోసియేషన్ కూడా కావాల్సొస్తుందన్నమాట. సో, అప్పుడేమైతుందంటే మనము స్టేజ్ 1 నుంచి స్టేజ్ 2, స్టేజ్ 3కి మెల్లమెల్లగా వెళ్తామన్నమాట. సో, అందుకనే మనము ఈవెన్ మన లోపల ఒకవేళ అనిపించిందనుకోండి, బాగా అనాసక్తి వచ్చేసింది, భౌతిక విషయాల పట్ల విరక్తి వచ్చేసింది, కేవలం భగవంతుడే కావాలి అని మన పొజిషన్‌లో ఉన్నాము కాన్షియస్‌నెస్ వైస్. కానీ మనం గ్రహస్థ అనుకోండి. దెన్ కొన్నిసార్లు వేరే వాళ్ళకి ఒక ఎగ్జాంపుల్ సెట్ చేయడం కోసం మనము వర్క్ చేయాలి. సో, జనక మహారాజ్ అయినా, కృష్ణ అయినా సరే ఎందుకలా చేస్తారంటే, బికాజ్ వీళ్ళందరిని చూసి వేరే వాళ్ళు ఫాలో అయితారు కాబట్టి మనం ఆ ఎగ్జాంపుల్ సెట్ చేయాలి. ఓకే. సో, దెన్ నెక్స్ట్ ఏంటంటే 3.26.
ఎస్ సుజాత కండ్రి. అన్మ్యూట్ చేసుకోండి మాతది. సుజాత. లేదు అంటే నీలిమ చేసుకోండి. నీలిమ వల్లూరు. యా సుజాత చెప్పండి. సుజాత. శ్లోకం ప్రభు. అనువాదం. విద్యుక్త ధర్మపు. హరే కృష్ణ. విద్యుక్త ధర్మపు ఫలములను ఆసక్తి కలిగిన పామరుల మనసు కలతపడినట్లుగా విద్వాంసుడు వారిని కర్మ మానమని ప్రేరేపింపరాదు. అట్లుగాక అతడు భక్తిభావంతో కర్మను అనుసరించు కృష్ణ చైతన్యమునందు పురోభివృద్ధి పొందుటకై వారి వివిధ కర్మల యందు నిమగ్నుల చేయవలను. రైట్. సో ఏంటంటే మనము మెల్లిమెల్లిగా హరే కృష్ణ. ఇప్పుడు వినిపిస్తుందా వాయిస్? యా ఓకే. థ్యాంక్ యూ.